ఇప్పుడు చూసిన న్యూస్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఆపరేషన్ సింధూర్ కంక్లూడింగ్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేసిర్రు. అసలు ఏమై ఉంటుంది? నిన్న అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే మంచిగా ట్వీట్ అయితే చేసిండు, యుద్ధాన్ని అయితే ఆపేసిన, ఇద్దరు చేతులు కలుపుకున్నారు మంచిగా, రెండు దేశాలు ఇంకా చల్లగా ఉంటాయని చెప్పేసి. కానీ నిన్న రాత్రి న్యూస్ చూస్తే మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లు పంపిర్రు, మిసైల్ కొట్టిర్రు. దాన్ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ వాళ్ళు అయితే గట్టిగా బదిలిచ్చిర్రు, అన్నింటిని కూలగొట్టిర్రు. అసలు ఈ పాకిస్తాన్ మారదా? వాళ్ళ బ్లడ్డే అట్లనా అనుకుంటే దాని హిస్టరీ అట్లా. జనరల్గా మీరు పాకిస్తాన్ మ్యాప్ షేప్ చూస్తే ఇట్లా కుక్క లెక్క ఉంటుంది అనమాట. సో దాని బుద్ధి కూడా కొంచెం కుక్క బుద్ధిలానే ఉంది. ఇప్పుడు కుక్కతోకని రాయి పెట్టి తాడుతో కడితే స్ట్రైట్ అయితే అనుకుంటాం, కానీ అది అవ్వదు. వదిలేసిన తర్వాత మళ్ళీ పోతుంది. నిన్న అయింది కూడా అదే. సరే, మధ్యవర్తి వహించిన అమెరికా ఫూల్ అయ్యారు, ఇప్పుడు అది నమ్మిన ఇండియన్స్ మనం కూడా అట్లనే. కాబట్టి వాళ్ళు మారుతారని చెప్పేసి అనుకుంటే పొరపాటే. యుద్ధం నాకు తెలిసి ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఎన్నో టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయి ఇండియాలో. వాళ్ళు మారిర్రా, ఆపిర్రా అంటే లేదు, మేము చేయలేదనే అంటారు వాళ్ళు. ఈవెన్ 2008 కసబ్ తాజ్ హోటల్ అటాక్ అప్పుడు కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టుకి మన వాళ్ళు అప్పీల్ చేసినప్పుడు కూడా అరే భయ్ వాళ్ళు ఒప్పుకున్నారు, సరెండర్ అయ్యారు వాళ్ళు. లైక్ మేము పాకిస్తాన్ నుంచి వచ్చినాం, వాళ్ళే మమ్మల్ని ట్రైన్ చేసి ఇక్కడ పంపిర్రు అని చెప్పేసి. అయినా కానీ మాకు తెలియదు, వాళ్ళు అసలు మా సిటిజన్సే కాదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మా దేశం పౌరులే కదాలని చెప్పేసి అడ్డంగా వాదిస్తారు అనమాట వాళ్ళు. ఒక పిచ్చోని చేతిలో రాయేస్తే అది మనకే తగులుతుంది. మళ్ళీ ఓ బురదలో పందిన పంది లెక్క అది తిరిగి తిరిగి బురదలోనే పండుతుంటుంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా ఆగలేదు. ఇండియన్స్ అయితే అలర్ట్గా ఉండడం బెటర్. ఇంకా బార్డర్ స్టేట్స్లో ఉన్న నియర్ బై సిటీస్ జనాలు కొంచెం సేఫ్గా ఉండడం చాలా బెటరు. కుదిరితే ఇండియన్ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి ఎంత చేతనైతే అంత సహాయం చేద్దాం.